గత 4 రోజులుగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోవూరు తహసీల్దార్ సుబ్బయ్య సూచించారు. నెల్లూరు జిల్లా కోవూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మండలంలోని అధికారులందరూ కూడా భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు చేపట్టాలన్నారు. మీ ప్రాంతాల్లో వర్షపాతం కారణంగా ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మండలంలో పలు చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మనకి నెల్లూరు జిల్లాకి ఈరోజు రేపు హెవీ టు వెరీ హెవీ వర్షం ఉంది. దాని మేరకు నిన్న జిల్లా కలెక్టర్ గారు కూడా అందరు అధికారులతో మీటింగ్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే కోవూరు మండలానికి సంబంధించి పోతిరెడ్డిపాలెం, జమ్మిపాలెం, అదేవిధంగా లేగొంటపాడు, వేగూరు గ్రామాలు పెన్నా రివర్ ఆనుకొని ఉంటాయి కాబట్టి ఈ గ్రామాలకు సంబంధించి సచివాలయాలకి స్పెషల్ ఆఫీసర్ని, మండల లెవెల్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా పెన్నా నదిలో 2 లక్షల నుంచి 3 లక్షల వరకు వాటరు సంవత్సరాల నుంచి రిలీజ్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించి కూడా గ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయం సిబ్బందులందరినీ కూడా విధులు కేటాయించి ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా గ్రామాల్లో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల్లో కనుక ఇళ్లలోకి నీళ్ళు వచ్చినట్లయితే వారందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి స్కూల్లోకి షిఫ్ట్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మండలంలో అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఎలక్ట్రిసిటీ అందరం కలిసి కూడా నిన్న డిస్కస్ చేసుకున్నాం. ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు లేకుండా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా మేము ఏర్పాట్లు చేసాం. అదేవిధంగా ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాం. ఆ కంట్రోల్ రూమ్ సంబంధించిన ఫోన్ నెంబర్లు కూడా అందరికీ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. ఎక్కడైనా ఏమైనా సంఘటనలు జరిగినట్లయితే ఇమీడియట్గా ఆ కంట్రోల్ రూమ్కి తెలియజేసినట్లయితే మేము రెస్పాండ్ అయ్యి వాటిని అటెండ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి ఎక్కడైనా రోడ్లకు సంబంధించి ఈ గాలులు ఎక్కువ వచ్చే సందర్భం ఉంది కాబట్టి రోడ్లు ఏదైనా బ్రేక్ అయితే, అదేవిధంగా చెట్లు ఎక్కడైనా పడిపోయినా కూడా ఇమీడియట్గా వాటిని తొలగించడానికి కూడా ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ శాఖల వారు జేసీబీలు, అదేవిధంగా ఈ చెట్లు కట్ చేయడానికి మిషన్లు కూడా ఏర్పాటు చేసుకొని మనుషులతో కూడా సిద్ధంగా ఉన్నారు. మండలం సంబంధించి అందరు అధికారులు కూడా సిద్ధంగానే ఉన్నాం. ప్రజలందరికీ కూడా విన్నపం ఏంటంటే ఈ 2 రోజులు, ఈరోజు రేపు భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి, అదేవిధంగా పిడుగులు, గాలులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరికలు ఉన్నాయి కాబట్టి ప్రజలు ఎక్కడ కూడా ఎక్కువ చెట్ల కింద ఉండకుండా, అదేవిధంగా పెన్నా నదిలోకి ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెళ్లకుండా చూసుకోవాలని తెలియజేస్తున్నాం. అందరూ తగు జాగ్రత్తలతో ఉండాలి. ఎక్కడైనా ఏదైనా ఎవరికైనా ఇబ్బందులు ఉంటే దయచేసి మాకు ఇమ్మీడియట్గా తెలియజేసినట్లయితే మేము అటెండ్ అయ్యి వాటిని ఇమ్మీడియట్గా పరిష్కరించడం జరుగుతుంది. Avenue Senior Secondary School CBSE 8 years of academic excellence తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ 2025-26 విద్యా సంవత్సరం నుండి MPC, BPC, MEC కోర్సులు ప్రారంభం. విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో JEE, మెయిన్, అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది. IIT, NIT మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును. అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రమ్ నర్సరీ టు +2. అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ CBSE, ప్రశాంతి నగర్, బ్రహ్మానందపురం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.